గురుగారు మరొక సందేహం అండి. అలాగే నిజామాబాద్ నుండి చంద్రకళ గారు రాస్తున్నారు. సూర్య భగవానుణ్ణి ఆరాధించేందుకు సరైన సమయం ఏది తెలియచేయగలరంటూ కోరుతున్నారు. సూర్య భగవానుడిని ఆరాధించే నిర్ణీత సమయాలు సూర్యోదయ, అపరాహ్న, సూర్యాస్తమయ కాలాలు, 3 కాలాలు చెప్పబడి ఉన్నవి. ఈ లోకాలన్నింటికీ కూడా వెలుగునిచ్చేటటువంటి వాడు సూర్యనారాయణమూర్తి. ఉచితంగా ఎటువంటి బిల్లులు మనకు పంపడు, బిల్లుల పైన ట్యాక్సులు వేయడు, లోకల్ ట్యాక్సులు వేయడు, బిల్లుల ధరలు పెంచడు, ఉచితంగా పొద్దున లేస్తే ఎండ ఇస్తాడు. సోలార్ సిస్టమ్ ద్వారా కూడా మనం ఎన్నో ఉపకరణాలు వినియోగిస్తున్నాం కదా. ఆధునికంగా ఆలోచన చేస్తే ఊరికే అనుకోకపోయినా సూర్యభగవానుడు పరమాత్ముడు, దేవదేవుడు, కర్మసాక్షి, జగద్భర్త, శ్రీమన్నారాయణమూర్తి స్వరూపం. జ్యేష్ఠదా సవితృ మండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట. అటువంటి ఆ స్వామి ఆయనను అర్చించడానికై తగిన వేళలేవి అంటే ఆయన వచ్చే సమయం. మన ప్రాంతానికి ఎవరో ఒక అధికారి వస్తున్నాడు అని తెలిస్తే ఆయన రాకంటే పూర్వమే మనం రైల్వే స్టేషన్కి వెళతాం, ఆయన వచ్చే మార్గంలో ఎదురు నిలబడతాం, కలశంతో ఆయనకి స్వాగతం చెబుతాం, ఆయన్ని ఆహ్వానిస్తాం, రండి రండి అంటూ స్వాగత వాక్యాలు చెబుతాం, కూర్చుండబెడతాం, గౌరవంతో ఉంటాం, భోజనం కావాలా మంచినీళ్ళు కావాలా అడుగుతాం. ఆయన పోయేటప్పుడు మళ్ళీ ఆయన వెంట నగరం చివరి వరకు వెళ్ళి వీలైతే వాహనాన్ని ఎక్కించి వాహనానికి కూడా చెయ్యి ఊపుతూ ఇలాగా చూసి ఆకాశంలో ఉన్నా చెయ్యి ఊపుతాం, ఎందుకైనా మంచిది అని చెప్పి. అలాంటిది లౌకికంగా ఉండే నాయకులకే చేస్తున్నప్పుడు ఆయన కర్మసాక్షి, దేవదేవుడు, జగద్భర్త. అటువంటి సూర్యనారాయణమూర్తి రాకంటే పూర్వమే మనం ఆయనకు ఆహ్వానం చెప్పాలి. సూర్యోదయానికి సరిగా 1 గంట అంటే 2:30 గడియల కాలం. గడియ అంటే 24 నిమిషాలు, 2:30 గడియలు అంటే గంట కాలం. 1 గంట కాలానికి పూర్వం ఉషఃకాలం అని పేరు. అంతకంటే ముందు 2 గడియలు 45 నిమిషాల కంటే పూర్వం ఉండే కాలానికి బ్రాహ్మీ ముహూర్తము అని పేరు. అంటే సుమారు సూర్యోదయం 6 గంటలకు అవుతుంది అనుకుంటే 4 గంటల 15 నిమిషాలకు బ్రాహ్మీ ముహూర్తం. అప్పుడు లేచి స్నానం చేయాలి, సంధ్యావందనాదికాది క్రియలకు మనం ఉపక్రమించాలి. స్వామివారు వస్తున్నారు రండి రండి అనేట్లుగా ఇది సూర్యారాధన. ఆయన ఏమడుగుతాడు? నమస్కార ప్రియం భాను. ఆయన నమస్కారం అడుగుతాడు, ఇంకేమీ అడగడు. అది ఉదయం. అపరాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు, ఇది మధ్యాహ్న సమయం. ఈ సమయంలో కూడా అర్చించాలి. అలాగే 3వది సూర్యాస్తమయ వేళన. స్వామివారు ఇక అస్తమించే సమయం చేరువ అవుతున్నప్పుడు 45 నిమిషాల కంటే పూర్వం మనం మళ్ళీ ఆయనకు సంధ్యావందనం అంటే స్వామి వెళ్ళి రండి అని చెప్పడమే. ఉదయం సంధ్యావందనం ప్రాంగుఖంగా, సాయంత్రం సంధ్యావందనం పశ్చిమాభిముఖంగా. సంధ్యావందనం అంటే అర్చించడమే, నమస్కారం అంటే కూడా అర్చించడమే. ప్రశ్న ఏమిటి అంటే సూర్యుడిని నమస్కరించడానికి అర్చించడానికి తగిన వేళలేవి? సూర్యోదయానికంటే 1 గంట 40 నిమిషాలు ఉదయం, అపరాహ్నం 12 నుంచి 2 వరకు, సాయంత్రం సూర్యాస్తమయానికి 45 నిమిషాలకు పూర్వం. ఇవి సమయాలు.